చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించే కన్నా ప్రభా నేను ఇదంతా చేయలేనులే, ఏదో చేస్తానులే, అంత ప్రార్థన నేను చేయలేనులే కదా, అంత ప్రార్థన నేను చేయలేను, ప్రతిరోజు లేకపోతే నియామక కూటాలకు నేనేమొస్తాను దేవుని సన్నిధికి రాలేనులే అని అనుకుంటాం మనం చాలాసార్లు. సంఘంతో కలిసి ఉంటే మనకు చాలా మేలు, సంఘంతో కలిసి ఉంటే మనకు మేలు. సంఘానికి వేరుగా ఉండి మన సొంత ఆలోచనను బట్టి మన శరీరానుసారమైన మనసును బట్టి మనం ముందుకు వెళ్తే చాలా నష్టపోతాం, చాలా విషయాల్లో నష్టపోతాం. చూడండి, ఇప్పుడు ఈ లోతుకి ఎవరో అబ్రహాంతో కలిసి ఉన్నాడు, అంతవరకు బాగానే ఉన్నాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదింపడ్డాడు, బాగా విస్తారంగా అన్నీ సంపాదించాడు, అన్నీ ఉన్నాయి. కానీ చివరికి వచ్చేప్పటికి ఏమైంది, తన ఇద్దరు బిడ్డలే ఉన్నారు, భార్య కూడా లేదు ఆఖరికి. ఆ ముగ్గురే రక్షింపడ్డారు. ముగ్గురు అంటే ఆ ఆపద నుండి రక్షింపడ్డారు. ఆ ముగ్గురు రక్షింపడిన తర్వాత కూడా చాలా జరగకూడని చెడు జరిగిపోయింది కదా, జరగకూడని చెడు జరిగింది. తండ్రితో వాళ్ళు పాపం చేశారు, ఇద్దరు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె పిల్లల్ని కన్నారు. అది చాలా ఘోరమైన పాపం కదా. చూడండి, ఎంత మనం దేవుని మాటకు విధేయత చూపించకపోతే ఎన్ని శ్రమలు పడాల్సి వస్తుందో, ఎంత కొన్నిసార్లు అంటే ఆ రీతి పాపం కాదు, ఆజ్ఞాతిక్రమే పాపం అని ఉంటుంది కదా దేవుని వాక్యంలో. పత్రికలో, యోహాను రాసిన పత్రికలో ఆజ్ఞాతిక్రమే పాపం. మనం ఆ రీతి పాపానికి కూడా లోబడతాము ఎప్పుడు, సహవాసం లేనప్పుడు, సంఘంతో ఏకీభించి ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా అలాంటి వాటికి ఏం చేస్తామో అలాంటి పాపంలో పడిపోతాం. ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞ అతిక్రమించి అనేక సార్లు మనం కూడా పాపంలో పడిపోతూ ఉంటే దేవుడు కనికరిస్తారు. మళ్ళీ అందుకే మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు కదా చాలామంది. ఆయా రీతులుగా కొందరు కొన్ని విషయాల్లో కొన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఎందుకోసం? మన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికే, వదిలివేయడానికి కాదు కదా. ఎంతమంది వదిలేసాం? మన పాపాలను ఒప్పుకుంటాం, రోజు కూడా ఒప్పుకుంటాం, కానీ వదిలివేయటమే కష్టం మనకి కదా. వదిలేయాలంటేనే కష్టం. షుగర్ పేషెంట్ని స్వీట్ తినొద్దంటే ఎంత కష్టం వాళ్ళకి, కష్టమైనా కాదా? ఒకవేళ డాక్టర్స్ ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఇది మీరు తినొద్దు అని చెబుతారు. కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఉప్పు కారం తినొద్దని చెబుతారు. కానీ ఆ రెండు లేకుండా తినడానికి ఇష్టపడతారు ఎవరైనా? చచ్చినా పర్వాలేదులే అంటారు. చచ్చిపోయినా పర్వాలేదులే కానీ అది లేకుండా మట్టుకొద్దు అంటారు. మా నాన్నగారికి అట్లాగే అయింది అనేవారు. ఇది తినే బదులు సావడం మేలనేవారు. అలా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని మాట కన్నా మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు మనకి ఏదో శ్రమ వస్తుంది అలాంటి మాట చెప్పారు, అది చేయడం కష్టం, అది వద్దులే, ఇది చేస్తే సరిపోతుందిలే అనుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటామా లేదా? అనుకున్నారు లేదా ఎవరైనా? ఏంటి చెప్పండి, అనుకుంటామా లేదా? మరి దానివల్ల మనకు నష్టమా దేవునికి నష్టమా? మనకే నష్టం. అందుకని సంఘంతో సహవాసం కలిగి జీవించాలి. ఎందుకు దేవుడు సహవాసాన్ని ఇచ్చారు? మనం మేలు పొందడానికి, ఆత్మీయంగా మేలు పొందడానికి. ఆత్మలో వర్ధిల్ని కొలిది, ప్రియుడు ఆత్మలో వర్ధిల్ని కొలిది అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు యోహాను భక్తుడు. యోహాను పత్రికల్లో ఉంటుంది ఆ మాట. అందుకని మనం ఆత్మీయంగాను ఈ లోకరీతిగాను కూడా వర్ధిల్లాలి అంటే మనం సంఘంతో కూడా సహవాసం కలిగి ఉండాలి.